తన భర్తకు రెండో పెళ్లి చేసింది ఓ భార్య. ఓ మానసిక వికలాంగురాలు తన భర్తను ఇష్టపడడంతో దగ్గరుండి మరీ రెండో వివాహం జరిపించింది భార్య. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో ఈ పెళ్లి జరగగా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నగూడూరు మండలం ఉగ్గుంపల్లి గ్రామానికి చెందినటువంటి దాసరి సురేష్, సరితలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిరువురికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. లాకా పద్మ, వీరాస్వామి దంపతుల చిన్న కూతురు సంధ్య సరిత భర్త సురేష్ ని ఇష్టపడింది. దీంతో సంధ్య ప్రేమను పెద్ద మనసుతో అర్థం చేసుకుని తన భర్తను సంధ్యకు ఇచ్చి రెండో పెళ్లి చేయడానికి ఓకే చెప్పింది సరిత. దీంతో మహబూబాబాద్ లోని మార్కండేయ దేవాలయంలో సంధ్య సురేష్ పెళ్లిని మేళ్లతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా జరిపించింది. ఈ వివాహానికి పెద్దగా భార్య సరిత వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బంధువులను దగ్గరుండి ఆహ్వానించారు సరిత. ఈ అరుదైన వివాహం జిల్లాలో చర్చనీయాంశమైంది. అంతా తానే భర్తకు రెండో వివాహం చేసిన భార్య గొప్ప మనసుకు పలువురు కొనియాడుతున్నారు. సంధ్య తన పనులు కూడా తాను చేసుకోలేని చిన్నపిల్లల మనస్తత్వం కలదని, తనను పసిపిల్లల్లానే చూసుకోవాలని, అందుకే తన భర్తను ఇష్టపడ్డ సంధ్యకు తన భర్తను ఇచ్చి వివాహం జరిపించానని సరిత చెబుతున్నారు. నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది. అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్లి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది. దేనికోసం చేసుకునేది? ఇప్పుడు చూసుకోవడం కోసమే చేసుకుంది.